ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఒక మంచి వ్యక్తిత్వానికి మంచి ఆహారం కూడా చాలా ముఖ్యం. చాలామంది ఏమనుకుంటారంటే నాన్ వెజిటేరియన్ తింటే తప్పేమిటి, జంతువుని మనం కోసుకుని తింటే తప్పేమిటి, కూరగాయ పుడుతోంది దాని చంపుకు మీరు తినట్లేదా, దాన్ని మీరు కొయ్యట్లేదా? వితండమైన ఆలోచనలు ఇవన్నీ కూడా, వితండమైన ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఒక జంతువుని సంహరించిన తర్వాత పునరుత్పత్తి జరుగుతుందా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక జంతు సంహారం చేసిన తర్వాత పునరుత్పత్తి జరుగుతుందా? కానీ ఒక చెట్టుకు ఉన్నటువంటి వంకాయనో బెండకాయనో మీరు కోసిన తర్వాత మళ్ళీ అదే చెట్టు నుంచి మళ్ళీ ఇంకొక వంకాయ పుడుతుంది. అంటే అక్కడ పునరుత్పత్తికి యోగ్యత ఉంది. ఇక్కడ ఒక జీవి శాశ్వతంగా మరణిస్తోంది, తన ఉనికిని కోల్పోతోంది. ఆహారము ఉదర ప్రాధాన్యంగా తీసుకోవాలి, జిహ్వ ప్రాధాన్యంగా తీసుకోకూడదు. మనం ముందు చర్చించుకున్నాం ఈ మాటని. ఆకలి తీరేంతవరకే అన్నం తినగలిగేటువంటి వ్యక్తి సౌమ్యుడై సుఖజీర్ణముతోటి ఆనందంగా ఉంటాడు. నోటికి రుచి కావాలనుకునేటువంటి వాడు తోటి మనిషిని తిన్నా సంతృప్తి చెందలేడు వాడు. అలాంటి జాతులు మనకి బయట కనబడుతూనే ఉంటాయి. మనకి ఆలోచించండి. దీనికి గాను ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంగ్లీష్ నటుడు, ఒక అతను టైటానిక్ హీరో, వెగాన్గా మారాడు అతను. ఒక అద్భుతమైన వర్ణన ఇచ్చాడు. ఒక వంకాయనో ఒక టమాటానో లేదా ఇంకొక వస్తువునో నేను కోస్తున్నప్పుడు ఆ కోసిన తర్వాత దాన్ని చూస్తే నాకు బాధ కలగదు, ఒక ఆహ్లాదం కలుగుతుంది. ఎందుకంటే అది తినాలి, అది కొయ్యడం వలన మనసుకు క్లేశం కలగట్లేదు. కానీ ఒక జీవిని నేను కోసేసి దాన్ని సంహరించి కోసిన తర్వాత నా చేతుల నిండా రక్తమయం అయిపోయిన తర్వాత నా మనస్సు వికలమైపోతున్నది ఆ దృశ్యాన్ని చూసి. అలాంటి వికలమైనటువంటి దృశ్యాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ దృశ్యాన్నే జీర్ణించుకోలేని నేను ఆ వస్తువుని జీర్ణించుకుంటే ఇంకా ఎంత మానసికమైనటువంటి రుగ్మతకి లోనవుతాను అని అంటాడు ఆయన. కాబట్టి దైవం అనేటువంటి వస్తువు దగ్గర జీవి అనేటువంటి బలిని ఆహారం కోసం పెట్టి అదో పెద్ద మనం భక్తిగా చూపించక్కర్లేదు. ఇంకొక చిన్న విషయం, ఒక వ్యక్తి చక్కగా కూరగాయలు మాత్రమే తింటున్నాడు, కాస్త అన్నం, ఒక కూర, ఒక పప్పు తింటున్నాడు. మరొక వ్యక్తి అన్నం దాంతోపాటు ఈ ఒక జీవిని చంపినటువంటి మాంసాహారాన్ని భుజిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి తొందరగా ఆకలి వేస్తుంది? ఆలోచించండి. ఇద్దరిలో ఎవరికి తొందరగా ఆకలి వేస్తుంది అంటే శాకాహారం భుజించినటువంటి వాడు చాలా చక్కటి జీర్ణ వ్యవస్థతోటి ఆనందంగా ఉంటాడు. వాడిలో తెలియనటువంటి ఒక ఒక రకమైనటువంటి ఒక ఉద్వేగం ఉంటుంది. ఎందుకంటే ఆ జీర్ణ వ్యవస్థ కొంచెం కఠినంగా అవుతుంది. ఇది మనం చెప్తున్న మాట కాదు, సైక్రియాటిస్టులు చెప్తున్న మాట ఇది. ఆహారము జీవి మీద చాలా ప్రభావాన్ని చూపెడుతుంది. అందుకని ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా మనకి శాస్త్రం చెప్తోంది. యచ్చక్యం గ్రసితుం గ్రస్యం గ్రస్తం పరిణమేచ్ఛయత్ హితం చ పరిణామే యత్తదాద్యం భూతిమిచ్చత వనస్పతేరపక్వాని ఫలాని ప్రచినోతు యః సనాప్నోతి రసం తేభ్యః బీజం చాస్య వినశ్యతి యస్తు పక్వముపాదత్తే కాలే పరిణతం ఫలం ఫలాద్రసం సలభతే బీజాచ్చైవ ఫలం పునః. తినడానికి ఏది వీలైనదో అది మాత్రమే తినాలి. తింటే జీర్ణమయ్యేది, సుఖముగా జీర్ణమయ్యే వస్తువునే భుజించాలి. జీర్ణమైన పిదప శరీరానికి మనస్సుకి మేలు చేసేది మాత్రమే తినాలి. చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా చెప్పాడు. ఇంకా చక్కటి విషయం చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ నేను వెళ్ళి చెట్టు దగ్గర నుంచి ఫలాన్ని కోసుకుంటున్నాను కదా అని ఏది పడితే అది కొయ్యడానికి లేదు అక్కడ. నేను గమనించండి, ఆ పరిపక్వ స్థితికి నేను వచ్చినటువంటి వస్తువునే కొయ్యాలి. ఎందుకంటే చూడండి, ఒక దానిమ్మ గింజ ఉన్నది, అది పాడేస్తే
మళ్ళీ ఇంకొక మొక్క వస్తుంది, అంటే పునరుజ్జీవితం అవుతుంది. అలా మేక మాంసము, దున్నపోతు మాంసాలు తీసుకెళ్ళి మీరు మొక్కల్లో వేసేస్తే, మట్టిలో వేస్తే పైకి వస్తాయా, మళ్ళీ మొక్కలు వస్తాయా, ఇంకో జీవి పుడుతుందా? ఇంగితంతో ఆలోచించాలి, కొంచెం ఇంగితంతో ఆలోచించాలి. జంతువుల పేరు చెప్పి పండగల పేర్లతో తినడం కోసం కాదు మనకి పండగలు ఉన్నది, మనకి జాగ్రత్తగా గమనించండి. వాడు ఏమంటున్నాడు? చెట్టు నుంచి కోసినటువంటి పళ్ళని, చెట్టు నుంచి కోసినటువంటి వస్తువుల్ని తినడం అనేటువంటిది సబబు కాదని నేను అనటంలా, కానీ అందులో పరిపక్వము కాని దాన్ని నువ్వు కొయ్యకూడదు. ఎందుకని? కోస్తే మళ్ళీ ఇంకొక చెట్టుకి అవకాశము లేకుండా నువ్వు దాని ఫలాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు. ఎంత విజ్ఞతగా ఆలోచిస్తున్నాడో చూడండి ఇక్కడ. కాలువ పక్కమైనటువంటి పండుని తిన్నాకనే ఆ తిన్నటువంటి ఆ టెంకనో విత్తనాన్నో నువ్వు మళ్ళీ మట్టిలో వేస్తే దాని నుంచి మరొక చెట్టు వచ్చి భూమి అంతా సస్యశ్యామలమవుతుందయ్యా అన్నాడు అక్కడ. అంటే ఎంత విజ్ఞతతోటి నీవు వస్తువుని స్వీకరించాలి, ఎలాంటి వస్తువుని స్వీకరించాలి అంతా నియమించాలి. ఎందుకని? ఒక రాజు పరిపాలించేటప్పుడు, ఒక వ్యక్తి ఆలోచించేటప్పుడు అతని మానసిక స్థితి మీద నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. కోపంగా ఉన్న వ్యక్తి, శాంతంగా ఉన్న వ్యక్తి ఒకే వస్తువు మీద నిర్ణయం తీసుకునేటప్పుడు వారిద్దరి ఆలోచనల్లో ఎంత తేడా ఉంటుంది? పాకిస్తాన్ వాడు భారతదేశం గురించి ఎలా ఆలోచిస్తాడు? భారతదేశము పాకిస్తాన్ గురించి ఎలా ఆలోచిస్తుంది? ఎందుకు ఎప్పుడూ రథయాత్రలు జరుగుతున్నప్పుడు రాళ్ళు రువ్వబడతాయి? మరి ఏం చేయగలం? ఆ వర్గం ఆలోచనలు అటువంటివి. మరి వారి శోభాయాత్రలు జరిగినప్పుడు మన వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు రాళ్ళు రువ్వబడవు? మన ఆలోచన సరళి అటువంటిది. ఆహారంలో తేడా గుర్తుపెట్టుకోవాలి. ఆహారంలో తేడా వస్తే, ఆలోచనలో తేడా వస్తే, ఆలోచనలో తేడా నిర్ణయంలో తేడాని కలిగిస్తుంది. అసహనం, ఓర్వలేనితనం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ జోడింపబడతాయి. మనకి శాంతం, సౌఖ్యం, సౌభ్రాతృత్వం, సర్వజనహితం ఇది మన ధర్మం. నిన్ను నమ్మని వాడిని చంపెయ్యమని మన శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు, గుర్తుపెట్టుకోండి. ఇది మన ధర్మం.